రథాలతో చక్కగా మా సూర్యభగవానుడు ఈ విధంగా మా ఇంట్లో కొలువై ఉన్నారనమాట ఈరోజు. అలాగే నైవేద్యాలన్నీ సమర్పించాము. ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే ముగించే ముందు ముఖ్యమైనది ఒకటి మిస్ అయ్యాని అనిపించిందండి. తమ్నైల్లో రథసప్తమి శ్లోకం మనం చదువుకోవాలి. అది ఎప్పుడు అంటే రథసప్తమి రోజు తలస్నానం చేసేటప్పుడు ఒక జిల్లేడు ఆకుపై ఒక రేగిపండు పెట్టి అది మనం తలపై పెట్టుకుని రథసప్తమి శ్లోకం పఠించాలి. ఆ శ్లోకం ఏమిటి అంటే, యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమి అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానం చేయాలండి. ఆ తలస్నానం చేసిన తర్వాత యథావిధిగా ఇప్పుడు మీరు చూసిన వీడియో మొత్తం చూసారు కదా, ఇంకా మన పూజ, రథం తయారు చేసుకోవడం, ఇంకా నైవేద్యం ప్రిపరేషన్, ఇంక ఇదంతా అనమాట. సో ఇంకా ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని తప్పకుండా